ఇదే నా డాడీ 2 రోజుల నుంచి కలర్ ఇచ్చేది. మొక్క కూడా చక్కగా ఉడికింది, కంద కూడా మంచిది, చాలా బాగుంది. ఈ రోజు అయితే కంద బచ్చలి కూర అయితే వండేసుకుంటున్నానండి. ఇగోండి అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి కూర వండుకోవడానికి అయితే బాండి అయితే పెట్టేసుకుంటున్నాను. నేనైతే పోసేసుకుంటున్నాను అనమాట. కొంచెం పోపు దినుసులు అన్నీ వేస్తున్నాను. జీలకర్ర, వెల్లుల్లిపాయ అన్నీ వేస్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాం. ఏమో నేను అక్కడ తిన్నట్టు ఉండాలి, అది లేకపోతే ఉంటుంది. ఎక్కడ తిన్నట్టు ఉండాలి? అదే మన కార్తీక మాసంలో భోజనానికి వెళ్ళారు కదా, అక్కడ తిన్నాను. నేను చేయమండి. సరే అక్కడ తింటా, మరి ఇక్కడ ఎందుకు? అక్కడ తిన్నాను, అలా మళ్ళీ తినాలనిపించి ఇక్కడ చేయమన్నా. మళ్ళీ అక్కడికే అక్కడ ఉంటుంది. మళ్ళీ అక్కడలా టేస్ట్ కావాలంటే అక్కడికే వెళ్ళాలి కానీ మరి అలా కుదరకపోతే అక్కడికే ఎందుకు. కొంచెం సాల్ట్ వేసేసుకుంటాను. ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి అని చెప్పేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటాను. కార్తీక మాసంలో ఇది స్పెషల్ వంటకం అంట కదండి. కంద బచ్చలి అనేది స్పెషల్ వంటకం అంట. వాళ్ళు వనభోజనాలకి ఏం చేశారంటే కంద బచ్చలి కూర పెట్టారు. అది కొత్తగా విన్నాము, చాలా టేస్ట్గా కూడా ఉందంటండి. అందుకని చెప్పేసి కంద బచ్చలి కూర ఉండమని చెప్పేసి అయితే మా వారు కూర్చున్నారు. ఆ కంద బచ్చలి కూర ఎలా ఉంటుందో చూడాలి అని చెప్పేసి మా మావయ్య గారు కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారు అనమాట. ఎలా ఉంటుంది ఏంటి తినాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ అయితే అయిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నాను అనమాట. ఇందులో కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నామండి. చింతపండు వేస్తారు అందుట్లో? వేస్తారు. ఏమో నువ్వు ఎక్కడన్నా చెయ్యి, అక్కడ చేసినట్టు ఉండాలి. అలాగే అలాగే చింతపండు వేస్తారు. ఇవి కూడా అయిపోయినాయి. కంద ముక్కలు కూడా వేసేసుకున్నాము. కంద ముక్కలు, టమాటా ముక్కలు 2 వేసేసుకున్నామండి. స్టైల్గానే ఉన్నాయి. స్టైల్ అంటే కంద ముక్కలకు కూడా స్టైల్ ఎలా నేర్పించాలో నాకు తెలియదు. అమ్మా ఈసారి కంద ముక్కలు మీకు స్టైల్ నేర్పిస్తారంట మా వారు. సో నేర్చుకోండి అమ్మా. ఈసారికి మా కడుపులోకి వెళ్ళిపోండి. ఇప్పుడైతే ఉప్పు, కారం, పసుపు అయితే వేసేసుకున్నాము. ఇందాక కొంచెం ఉప్పు వేసాను కదా, అందుకని కొంచెం వేస్తున్నాను అన్నమాట. పద్దాకా కారం ఎక్కువ వేసేస్తున్నానండి వేస్తున్నారు, అందుకే కొంచెం వేసాను అనమాట. ఈ ఒకసారి కలుపుకున్నాము. చింతపండు అయితే నానబెట్టేసుకున్నాం కదా, అది కొంచెం పులుసు పోసుకున్నాం అనమాట. కొంచెం మగ్గనిచ్చి
చింతపండు పులుసు అయితే పోసేస్తాం. ఇప్పుడు ఇది కొంచెం ఉడికే లోపల మనమైతే బచ్చల కూర అయితే కడిగి పెట్టుకున్నామండి. ఇది ఉడుకుతూ ఉంటుంది అనమాట. దీని మీద అయితే మూత వేసేసుకున్నాము. నేను ముందే కోసేసుకొని ఈ గిన్నెలో పెట్టేసుకున్నాను. అందుకని చెప్పేసి ఇంకా బకెట్లో పెట్టి కడిగేస్తున్నాను అనమాట. రెడీ అయిపోయింది. ఇంకా బచ్చల కూర అయితే వేసేసుకున్నామండి. మూత పెట్టి అయితే కొద్దిసేపు మగ్గించేసుకుందాం. కందా బచ్చల కూర ఉంటున్నాను నాన్న. చూపినా ఇదే నా డాడీ 2 రోజుల నుంచి కలవరిచ్చేది. ఇదే సరే వండుతా ఉండు, వస్తా తెలియ. ఎక్కడికి వెళ్ళావటు? అదే అట్టాలు కాయలు ఏడుతుంటే చూస్తా. ఏం కాయలు ఆడుతున్నారు? వంకాయలు అయిపోయిందా? లోడ్ వేస్తారా? తీసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడే. సరేలే, అటు వెళ్ళి వస్తా ఉండించామా. ఇంకెందుకట్టు చెత్తలోకి వద్దులే, ఇట్రా. పొద్దుకుంటుందిగా ఎడ్జ్ నుంచి వచ్చేసరికి ఈ టైం అయింది. వాళ్ళేమో ఏం తోడ్పడి కాక అటు ఇటు తిరుగుతున్నారు. ఏడు తమ్ముడు అక్కడే ఉన్నాడా? తమ్ముడు కూడా తీసుకురాపోయావా? ఇప్పుడు కూర అయ్యిందో లేదో చూద్దామండి. ఉడికిపోయింది అనుకుంటా. కందా బచ్చల కూర అయితే రెడీ అయిపోయింది. దీని టేస్ట్ అయితే చెప్పాలి. దీంట్లో కొంచెం గరం మసాలా వేద్దామండి. కలుపుకొని దించేసుకుందాం. ఇంకా దించేసుకుందామండి. ఇక అలాగే ఎట్లా గిల్లేసిందేంటి? మా అమ్మకి ఇచ్చేస్తా. ఇక నాకు ఏంటి వీటి బాగుంది కూర, బాగుంది. ఆయన ఫంక్షన్ లో చేసినట్టయితే లేదు కానీ ఇది కూడా టేస్ట్ బాగుంది. కానీ వాళ్ళు ఇంకేమన్నా వేస్తారేమో, గరం మసాలాలను కానీ కొబ్బరి పేస్ట్ అట్లా ఏమన్నా వేస్తారేమో ఫంక్షన్స్ లో కదా.
అది ఒక టేస్ట్లో ఉంది, అది బాగుంది. ఇది కూడా బాగుంది కానీ ఇది ఒక రకమైన టేస్ట్లో ఉంది. కానీ అలా నేర్చుకోవాలి మనం కూడా. టేస్ట్ అయితే బాగానే ఉంది, టేస్ట్ అయితే బాగానే ఉంది. దాని టేస్ట్ అయితే రాలేదులే కానీ ఇది వేరే టేస్ట్లో ఉంది, బాగానే ఉంది. వాళ్ళు అవన్నీ వేస్తారు అంతే. మనం ఉత్తి గరం మసాలానేగా వేసింది. అవును, కొంచెం అల్లం పేస్టే వేసాను. నువ్వు ఎక్కువ మసాలా ఎత్తి ఊరుకోవుగా అవునులే అని వేయలేదు. బాగుంది కూర అయితే మాత్రం బాగుంది. మొక్క కూడా చక్కగా ఉడికింది, కంద కూడా మంచిది, చాలా బాగుంది, చక్కగా మంచిదే ఇచ్చింది. ఏంటి డాడీ నాకు కొంచెం పెట్టు. ఇదిగో బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. దాని 2 ముద్దలు పెడతా తింటారా? వద్దులేటి తిన్నాగా. ఓకే ఫ్రెండ్స్, భోజనాల్లో అంత టేస్ట్ అయితే రాలేదండి, కానీ మా కూర అయితే చాలా సూపర్గా ఉందన్నమాట. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.